టీడీపీ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన కురుబలింగమయ్య కుటుంబం ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతోంది. మిగిలిన కుటుంబ సభ్యులను సైతం చంపేస్తామని పరిటాల సునీత అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజకీయ కక్షతోనే తన తండ్రిని దారుణంగా హత్య చేశారని, కులం పేరిట దూషించారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు లింగమయ్య పిల్లలు. టీడీపీ గుండాల చేతిలో దారుణంగా హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కురుబాల లింగమయ్య కుటుంబాన్ని మరికొద్దిసేపట్లో వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. ఆయన సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలంలో ఉన్నటువంటి ఈ పాపిరెడ్డిపల్లి గ్రామానికి అయితే చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇల్లు కూడా ఇదే. ఇక్కడ కురుమల లింగమయ్య ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఇక్కడ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారన్న కారణంతో కక్షగట్టి మరి ఆయన మీద అత్యంత దారుణంగా దాడి చేసి మరి హతమార్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జగన్ మరి కొద్దిసేపట్లో ఇక్కడ వచ్చి కుటుంబాన్ని కూడా పరామర్శించబోతున్నారు. మనం ఫోటోలో కూడా చూడొచ్చు. లింగమయ్య కేవలం ఇక్కడ గొడవ జరుగుతున్న నేపథ్యంలో అడ్డుకునేందుకు ప్రయత్నించాలన్నటువంటి కారణంతో కక్షగట్టి దాడి చేసి మరి చంపేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం లింగమయ్య ఫ్యామిలీ మనతో ఉన్నారు. అమ్మ, అసలు ఏం జరిగింది ఆ రోజు మీరు ఉన్నారా? ఏ సమయంలో ఈ ఘటన జరిగింది? అసలు ఏం జరిగింది? 9 గంటలకు జరిగింది సార్. 9 గంటలకు వచ్చినారు, వేసేసి వెళ్ళిపోయినారు. ఎవరు వాళ్ళు రాజన్నకు మన వాళ్ళు కొడుకు రమేష్, ఆదర్శ్ నాయుడు, మనోజ్ నాయుడు. ఎందుకు లింగమైన అంత టార్గెట్ చేసి చంపాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు అంత దాడి చేశారు, టార్గెట్ చేశారు? ఏమి సార్, వాళ్ళకి మాకు ఎప్పుడు లేవు. జయచంద్ర రెడ్డి ఇంటికి పోయినామని దాన్ని ఖర్చు బట్టి మాకు మళ్ళీ మా వాళ్ళని తీసుకొని చంపేసినారు సార్. ఏంటి అసలు జయచంద్ర రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏం జరిగింది? 27వ తారీఖు ఎంపీపీ ఎలక్షన్లో ఉన్నాడు సార్. అప్పుడు వచ్చి జయచంద్ర రెడ్డి క్యాంపుకి పోయినాడు వాళ్ళని తీసుకొని పోయిన దానికి వాళ్ళ ఇంటికి వచ్చారు. వీళ్ళు రాజన్న మనోరు అంతా వాళ్ళే కక్ష కట్టారు. పరిటాల సునీత బంధువులు, తమ్ముళ్ళు కక్ష కట్టినారు. వాళ్ళ ఇంటికి రాళ్ళు అని చంపడానికి వెళ్ళింటే నేను మా నాన్న మా ముగ్గురు అడ్డం వెళ్ళాం. ఏది ఊరా పాడా అని అడ్డం వెళ్ళిన దానికి అప్పుడు ఏంది మాట్లాడలేము మమ్మల్ని. సరే మమ్మల్ని మీరు వెళ్ళిపోండి ఫస్ట్ అన్నారు. అయినా కూడా ఇది ఊరా పాడా అని మేము ఆడ సర్ది చెప్పి ఊరికే ఉన్నాం. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ వచ్చిన తర్వాత ఒక రోజు గ్యాప్ పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు నేను నా కొడుకు ఊరికి బట్టలు తీసుకెళ్తా అంటే వాళ్ళ ఇంటి దగ్గర రాజన్న కొడుకులు మనవాళ్ళు నా మీద రాళ్ళు దాడి చేశారు. నేను తప్పించుకొని ముందరికి వెళ్ళిన తర్వాత నాన్నకు ఫోన్ చేసి ఇట్లా వేస్తున్నారు నా రాళ్ళు అంటే, పండగ పూటలో ఏం వాళ్ళు అంత దర్జన చేస్తున్నారు మన మీద, మనం ఏం చేసాం వాళ్ళని ఇంత కక్ష కట్టినారు మన మీద అని అన్నాను. అని అంటే నేను పోయిన చెరులోపల్లికి పోయినాను. 5 నిమిషాలకి ఇంటి దగ్గరికి వచ్చారు. ఎవరు లేరు ఇంటి దగ్గర. నా తమ్ముడు మా నాన్నే ఉన్నారు. రమేష్, అతని కొడుకులు, అతని తమ్ముని కొడుకులు ముగ్గురు వచ్చినారు. నాన్న కొట్టేసినారు, తమ్ముడిని కొట్టారు. నాన్న అక్కడికక్కడికి కింద పడిపోయినారు. కింద పడినోడిని కూడా ఈడ్చినారంట. సార్ కింద పడిన వాడిని కూడా అంత కర్కశత్వంగా ఉన్నారు వాళ్ళ మనుషులు. ఏం జరిగింది ఆ రోజు? నువ్వు కూడా ఉన్నావు కదా, నీ మీద కూడా దాడి జరిగింది. మనం చూస్తున్న విజువల్లో ఈ తగిలినటువంటి గాయాలు కూడా ఆ రోజు లింగమయ్యతో పాటు ఆయన చిన్న కుమార్ మీద కూడా దాడి చేసిన పరిస్థితి. చెప్పు, నీ పేరేంటి? అసలు ఏం జరిగింది ఆ రోజు? నువ్వు ఉన్నావు కదా, ఎవరెవరు వచ్చారు, ఎందుకు దాడి చేశారు, ఏం జరిగింది? అక్కడ మార్నింగ్ తినేసి పూజ చేసుకుని ఇంట్లో బయట కూర్చున్నాను నేను. అన్న ఇన్సిడెంట్ జరిగినాక అక్కడ ఫోన్ చేశాను నాన్నకి. ఇట్లా నన్ను వచ్చినారని చెప్పినాడు. దానివల్ల మేము వచ్చేసి నేను బయట కూర్చుంటానే రావడమే రమేష్ కొడుకు ఆదర్శ్, మనోజ్ నాయుడు ముగ్గురు వచ్చారు. ఎవరు ఈ రమేష్, మనోజ్ నాయుడు వీళ్ళంతా ఎవరు? మా బంధువులు, వాళ్ళ చిన్నాన్న కొడుకులు. రమేష్ ఇక్కడే ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఫస్ట్ నాన్నకి తల మీద బేస్బాల్ స్టిక్తో నాన్నకి కొట్టారు. మళ్ళీ నాన్న కిందికేసి కూడా కాళ్ళతో నూకారు. రమేష్, మనోజ్ నన్ను పట్టుకున్నారు. వన్ నేరా కురవనా కొడుకు అంతా ఏమవుతుంది, వన కొడుకు ఊర్లోనే ఉన్ని కూడా అంటారు. నోటికి వచ్చిందంటే కురువలు అంటారు. వాళ్ళు ఉన్ని కూడా ఊర్లోనే. దానివల్ల మళ్ళీ నేను పోయేదానికి నన్ను పట్టుకున్నారు. నేను మళ్ళీ వాళ్ళు తప్పించుకుని పోయేదానికి వాడిని చంపేరని రమేష్ అంటాడు. అది నన్ను కొట్టి మళ్ళీ నన్ను ఇంజూరీ చేశారు ఆ రోజు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో వీళ్ళందరి పేర్లు పెట్టారా? లేవు, 2 పేర్లే ఉన్నాయి. వాళ్ళు పెట్టలే. ఎందుకని అది తెలియదు. రాజకీయ పరంగా వాళ్ళ బలం ఉంది కదా, అందుకే పెట్టలేదు. మా నాన్న దౌర్జన్యంగా చంపేశారు. మాకెవరి దిక్కు సార్? ఈరోజు నాకి మా నాన్నే, మా తమ్ములకి మా నాన్నే, మా అమ్మకి మా నాన్నే తోడు. మా పెద్ద దిక్కుని చంపేసి వాళ్ళు ఏమి కట్టుకుంటారు? వాళ్ళ ఇంటి దగ్గర పరిష్కారానికి పోయినందువల్లనే కదా మా సంసారం పోయిండేది ఈరోజు. సో ఇదే పరిస్థితి. మొత్తంగా అయితే వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లో రాబోతున్న నేపథ్యంలో జరిగిన వ్యవహారాలు మొత్తం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. ఏదేమైనా ఇప్పటికే లింగమైన హత్య చేయడంతో పాటు మా అందరూ కూడా ప్రాణభయం ఉంది. వారి నుంచి ఖచ్చితంగా మాకు కూడా ప్రాణరక్షణ కల్పించాలనేది కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాహిత్య రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, పాపిరెడ్డిపల్లి.